ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సకల సమృద్ధి చేతను మేలు చేతను ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దామా? కీర్తనలు 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము త్రుటిల్లనియ్యడు, నేను కాపాడువాడు కొనుకడు. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం విశ్వాసం ఉంచిన దేవుడు ఎవరంటే మన పాదాన్ని త్రొట్టిల్లనివ్వకుండా, మనం పడిపోకుండా, మన కాలు జారకుండా మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. కీర్తనకారుడు అంటా ఉంటాడు ఏమనంటే, అయ్యా నా కాలు జారనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరిచెను అని చెప్పేసేసి. మీకా ప్రవక్త కూడా రాస్తా ఉంటాడు, నా శత్రువా నా మీద అతిశయింపబోకుము, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడని. ఈరోజు అనేకులు నిన్ను పడద్రోయాలని చెప్పేసేసి, నిన్ను నశింపచేయాలని చెప్పేసేసి అనేకులు నిన్ను నీ ఎదుట నిలబడి లేకపోతే నీ చుట్టూ ఉండి అనేక రీతులుగా ప్రయత్నిస్తూ ఉన్నారేమో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే మనము పడిపోకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని పడిపోకుండా నడిపించే దేవుడై ఉన్నాడు. పడిపోవారిని అందరినీ ఉద్ధరించే దేవుడు. ఒకవేళ ఈరోజు పడిపోయావా, ప్రభు వైపు చేతులెత్తు. పేతురు మునిగిపోతూ అయ్యా నాకు సహాయం చేయని దేవుని వైపు చేతులెత్తినప్పుడు యేసయ్య తన చెయ్యి చాచి పేతురును లేవనెత్తిన రీతిగా నీవు ఒకవేళ పడిపోయి ఉంటే ప్రభు నిన్ను లేవనెత్తుతాడు ప్రియ దేవుని బిడ్డ. అదే విధంగా ఈరోజు నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, అపవాది ప్రతిదినం కూడా మనతో పోరాడుతూ ఉంటుంది. ఏంటంటే మన ఆత్మీయ స్థితిలోంచి మనల్ని పడద్రోయాలని చెప్పి, దేవుని సన్నిధిలోంచి మనల్ని పడద్రోయాలని చెప్పేసి, ప్రాంతంలో విశ్వాసంలో దేవుని ఒక ఆత్మీయతలో మనం ఎదగకుండా పడద్రోయాలని చెప్పేసి ప్రతిదినం కూడా అపవాది మన జీవితంలో మనతో పోరాడుతూనే ఉంటుంది. అనేకమైన శోధనలు మన ఎదుటకు తీసుకొని వస్తూ మనము ఆ శోధనలకు, ఆ పరిస్థితులకు మనం నిలిచి ఉండకుండాట్లుగా అనేకమైనవి తీసుకొని వస్తుంది. కానీ మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన దేవుడు మనల్ని పడిపోకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. మన పాదము త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది, నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును త్రొట్టిల్లదు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు నీవు నడిచే మార్గంలో ఈరోజు నీ భక్తి జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ప్రభువు నీవు నడిచే మార్గం అంతటిలో నిన్ను సురక్షితంగా నడిపింప చేయాలి. నీ పాదము ఎప్పుడు కూడా త్రొట్టిల్లదంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు జ్ఞానాన్ని పొందుకొని, దేవుని జ్ఞానాన్ని పొందుకొని నువ్వు నడిపింపగలుగుతుండగా ప్రియ దేవుని బిడ్డ. ఈ లోక జ్ఞానం మనల్ని పడద్రోస్తుంది, ఈ లోక జ్ఞానము మనల్ని కృంగదీస్తుంది. కానీ దేవుని జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. అందుకే వెండిని బంగారమును ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోము. బంగారము కంటేనే, అపరంజి కంటేనే మనం జ్ఞానము కోరుకోదగిందై ఉందని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని జ్ఞానం చేత మీరు నడిపింపబడుతుండగా ప్రభువు నీ పాదమును త్రొట్టిల్లనివ్వడు. అదే విధంగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గుల అంధకారమందు మాట మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. ఆమె బలము చేత ఎవ్వరు కూడా మన మీద జయం పొందరు. తన భక్తుల పాదాలు త్రొట్టిల్లకుండా ప్రభు కాపాడుతాడు. ఆమె దేవుని యందు భక్తి కలిగి జీవించింది ప్రియ దేవుని బిడ్డ. దేవుని జ్ఞానం చేత నడుస్తున్నప్పుడు మనం నడిచే మార్గంలో సురక్షితంగా నడిపింపబడతాం. మన పాదం త్రొట్టిల్లదు. దేవుని యందు భక్తి కలిగి జీవిస్తుండగా దేవుడు తన భక్తుల పాదములను త్రొట్టిల్లనివ్వడంట. ఈరోజు ప్రభు యందు భక్తి కలిగి ఉన్నారా? దేవుని యందు భక్తిని కనపరుస్తున్నారా? దానియేలు గురించి రాయబడి ఉంటది. రాజు వచ్చి అంటా ఉంటాడు ఏమని అంటే, దానియేలు నీవు దేవుని యందు భక్తి గలవాడమైనందున సింహంలో నీకు ఏ హాని చేయలేదని. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మన భక్తి జీవితము మనల్ని పడిపోనివ్వదు. ఎన్ని శోధనలు మనం ముందుకొచ్చినా, ఎన్ని పరిస్థితులు మనం ముందుకు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకంగా లేచినా, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభు మనల్ని పడద్రోసే దేవుడు కాదు, ఆయన నిలబెట్టే దేవుడు. దరిద్రులను ఆయన అధికారులతో కూర్చుండబెట్టుటకును, పెంట కుప్పల నుంచి లేవనెత్తి మహిమగల సింహాసనం ఎక్కించుటకును ఆయన శక్తి
భక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు దీన స్థితిలో ఉండొచ్చు, ఈరోజు భయంకరమైన లేమిలో నువ్వు ఉండొచ్చు. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పాదము త్రుటిల్లకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. దేవుని యందు భక్తి కలిగి జీవించు. అదే విధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3:26 చూడండి, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లుగా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆమె ఈరోజు అపవాది ఎన్నో వలలు వేస్తూ ఉంటుంది కదా, మనల్ని పడద్రోయాలని చెప్పేసి ఎన్నో వలలు. ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా మనం ఉండకూడదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోకూడదు, దేవుని యొక్క దీవెన మనం పొందుకోకూడదు, ఏ విధంగా అయినా మనం నశింప చేయాలని చెప్పేసి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ దేవాది దేవుడు మన పక్షాన ఉంటాడు కాబట్టి ఏ యొక్క ఆలోచన కూడా నెరవేరదు. ప్రభువే మనకు ఆధారం. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. చాలా మంది వారి జ్ఞానాన్ని, వారి ధనాన్ని, వారికి ఉన్న బలాన్ని, శక్తిని, ఉద్యోగాన్ని, వారి అధికారాన్ని ఆధారం చేసుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరం కూడా మనకు ఆధారం ఎవరు తెలుసా? ప్రభువే మన ఆధారం, దేవుడే మన ఆధారం. ఎప్పుడైతే దేవుడు నీకు ఆధారం అవుతాడో నీ కాలు చిక్కబడకుండానట్లుగా ప్రభు నిన్ను కాపాడుతాడు. నువ్వు పడిపోకున్నట్లుగా ప్రభు నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూడండి, కొన్ని మాటలు చూసినట్లయితే సామెతల గ్రంథం 2:8 రాయబడింది, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఆమేన్. న్యాయం తప్పిపోకుండా ఈరోజు మనం అనుకుంటా ఉంటాం, ప్రభువా నేను చాలా కష్టపడుతున్నాను, పడిపోకుండా ఉండాలని చాలా కష్టపడుతున్నాను. లేదండి, మనం న్యాయం తప్పిపోకుండా దేవుడే కనిపెడుతున్నాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయనే కాచుతా ఉన్నాడు. ఆమె ఎంత అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, మన చుట్టూ ఉన్నారు మనల్ని పడద్రోయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని పడిపోనీయకుండా మనల్ని సంరక్షిస్తున్న దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమె కడవరి కాలమందు ఎందుకు ప్రభు మనల్ని మన పాదం త్రొట్టిల్లకుండా కాపాడుతున్నాడు, ఎందుకు ప్రభు మనల్ని పడిపోకుండా కాపాడుతున్నాడు అంటే, కడవరి కాలమందు మన కొరకు సిద్ధపరచబడిన రక్షణ మనం పొందుకున్నట్లుగా, ఆ స్వాస్థ్యమును మనము ఆనందించినట్లుగా, స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నట్లుగా ప్రభువే మన విశ్వాసము ద్వారా దేవుడు తన శక్తి చేత మనల్ని కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పడిపోతానేమో చాలా మంది అనుకుంటా ఉంటారు, అమ్మో నేను బాప్తిజం తీసుకుంటే మరలా లోకంలో పడిపోతానేమో అని చెప్పి చాలా మంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రతిదినం నేను పడిపోతానని నమ్మిక ఉంచని ప్రియ దేవుని బిడ్డ, పడిపోకుండా మనల్ని కాపాడగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎప్పుడంటే మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు, మనము దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు, మన ప్రతి విషయంలో ప్రభువు మనకు ఆధారమైనప్పుడు ఆయన మన పాదములను త్రుట్టెళ్ళనివ్వడు. ఈరోజు కలవరపడనక్కర్లేదు, అమ్మో నేను నిలబడతానో లేదో, అంతవరకు నేను ఉంటానో లేదో, పడిపోతానేమో అని చెప్పేసి భయపడకండి, కలవరపడకండి. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం అందరం కూడా కాపాడబడతాం. ఈరోజు ఇంకా బాప్తిజం పొందుకోలేదేమో, లేదంటే తల్లిదండ్రులు ఇంకా మీ బిడ్డలకి బాప్తిసాల గురించి వెనకడుగు వేస్తూ ఉన్నారేమో. ఈరోజు విశ్వాసంతో నా బిడ్డను నా దేవుడే కాపాడుతాడు అని చెప్పి మీ యవ్వన బిడ్డలను రక్షణ కొరకు సిద్ధపరచండి. ప్రభు కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డ, మీ నమ్మకం వృధా పోదు. ఈరోజు రక్షణ పొందుకోకుండా ఎవరైనా ఉన్నారా? ఈ మాటలు వింటున్నారా? నిశ్చయముగా కడవరి కాలం ముందు సిద్ధపరచబడి ఉన్న ఆ రక్షణను మీరు పొందుకున్నట్లుగా, పరలోకమందు భద్రపరచబడి ఉన్న స్వాస్థ్యాన్ని మీరు అనుభవించున్నట్లుగా ఈ రోజే రక్షణ పొందుకొని ప్రియ దేవుని బిడ్డ, మీ విశ్వాసం మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తుంది. ప్రభు నిన్ను త్రుటిల్లనివ్వడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ మాటలన్నిటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిజమే ప్రభా, ఈరోజు అనేకులు భయపడుతున్నారు, నేను పడిపోతానేమో, నేను నశించిపోతానేమో, నేను కృంగిపోతానేమో, నేను ఆ రక్షణ ఆనందాన్ని పొందుకోలేమేమో అని చెప్పి భయపడుతున్నారు. కానీ ఈరోజు నీ పాదము త్రొట్టిల్లకుండా కాపాడుతానని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. బిడ్డల్ని దీవించండి, కుటుంబాలను దీవించండి, నీ సన్నిధిని తోడుగా నడిచేసి నీ కృపను విస్తారంగా వారికి కనపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.